ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భార్య అచ్చట ముచ్చట తీర్చలేని వాళ్లే ఇలాంటి డొక్కు కబుర్లు చెప్తారు. కమలా ఇదిగో పావలా పకోడా రా అనడం, మీరు అనుకున్నట్టు సాధించుకోవడం అంతేగా. ఇది మొగుడు పెళ్ళాల గొడవ. ఇందులో ఎవరు కలగజేసుకోను అక్కర్లేదు, వేడుక చూడను అక్కర్లేదు. భార్య భర్తల మధ్యన 1000 గోడలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. ఎవరిని చూస్తే సిగ్గుచేటు, లోపలికి పద. అగాళ్ళని పీక్కు తింటున్నారు కదమ్మా తల్లి. ఏమిటి వేళ? ఆఫీస్ నుంచి రాగానే మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. అవును, మంచి మూడ్లోనే నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. స్కూటర్. స్కూటరా? 2 చక్రాలు వేసుకుని టూర్ మనం వెళుతుంటున్నావే. చూడు, మనది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ ఎక్కడి నుంచి కొనగలవమ్మా? బాగా ఆలోచించి చెప్పు. వీడియోనా? రేడియోకే గతి లేదు. బాగా ఆలోచించి చెప్పుమా. బంగారు గొలుసు. బంగారమా? చూడు, నువ్వే నా బంగారం. నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను పాతాళంలో ఉన్నాను. నేనే చెప్పేస్తాను. నీ కోసం తిరిగి 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 తీసుకొచ్చాను. బ్లౌజ్ పీస్, పీచ్ మిఠాయి రోజ్ కలర్. దీనికోసమేనా ఇందాకటి నుంచి మెలికలు తిరిగిపోతూ నన్ను కౌగులించుకుని సరసాలు అవకబోస్తున్నారు? మొగుడు పెళ్ళాన్ని కౌగులించుకోవడానికి స్కూటరు, వీడియో, బంగారం గొలుసు కొనిచ్చే తీరాలంటే ఈ లోకంలో సగం మంది మగాళ్ళు సన్నాసులుగానే ఉండిపోయేవాళ్ళు. నీలాంటి పెళ్ళాలు చేయి తగలని గులాబీల్లా ఉండిపోయేవాళ్ళు. జనాభా పెరిగేది కాదు, గవర్నమెంట్కి ఏ సమస్య వచ్చేది కాదు. ఉన్నదాంతో సంతోషించమ్మా. తీసుకో, పీచ్ మిఠాయి రోజ్ కలర్. పీసు మిఠాయి రోజు, పీసు మిఠాయి రోజు. సుమతి శతకం చదవక్కర్లేదు, ఆఫ్ చేయండి. భార్య అచ్చట ముచ్చట తీర్చలేని వాళ్లే ఇలాంటి డొక్కు కబుర్లు చెప్తారు. పెళ్ళైన దగ్గర నుంచి నాకేం వరగబెట్టారు? కమలా ఇదిగో 2 చెంప పిన్నిసులు రా. కమలా ఇదిగో పావలా పకోడా రా అనడం, మీరు అనుకున్నట్టు సాధించుకోవడం అంతేగా. అదే మీ అక్కే చెప్తే ఏం చేయమన్నా చేస్తారు, ఎక్కడ సంతకం పెట్టమన్నా కళ్ళు ముసుకుని మరీ పెడతారు. నేను 100 రూపాయలు ఇచ్చి కమలా రా అని చెప్పగలనే, కానీ నువ్వు నా పెళ్ళానివి, మరొకటి కాదు. అరే పిచ్చి కింద ఎందుకలా చెబుతారు? నిన్నెటూ చెంచలేకపోతున్నాగా, కనీసం దీన్ని చించి అంచులు కుట్టుకుంటే నాకు చాలా ఖర్చీఫ్లు అవుతాయని. మొగుడు ఆశగా దగ్గర తీసుకుంటే అత్తగారి గురించి, ఆడపడుచు గురించి కొండేలు చెప్పే ఆడదాని జన్మ పంది జన్మ. మా ఇంట్లో నవరాత్రి పండుగ చేసుకుంటున్నాం, మీరు తప్పకుండా పేరంటానికి రావాలి. వెండితే అంతేకాదమ్మా, ప్రతి సంవత్సరం నవరాత్రి పండక్కి పెళ్ళైన కొత్త పెళ్లి కూతురికి కొత్త చీర కొనివ్వటం మాకు అలవాటు. ఈ సంవత్సరం అది నీకు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఏ ధైర్యంతో నువ్వు సత్యమూర్తి ఇంటికి వెళ్ళావు? పేరంటానికి రమ్మని పిలిస్తే వెళ్ళడానికి ధైర్యం ఎందుకు? ఆ సత్యమూర్తి ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా? మీరు మంచివాళ్ళని చెడ్డవాళ్ళనుకుంటారు, చెడ్డవాళ్ళని మంచివాళ్ళని చెబుతారు. నోర్మే, అతని గురించి నాకు బాగా తెలుసు. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను లొంగదీయాలని చూస్తున్నాడు. లేకపోతే ఇంత ఖరీదైన పట్టు చీర నీకు కొనివాల్సిన శ్రద్ధ అతనికి ఏమిటి? శ్రద్ధ చూపించాల్సిన మొగుడు 25 రూపాయల నూలు చీర కొనడానికి కూడా అడ్డమైన వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారే, ఆ శ్రద్ధ కావచ్చుగా. ఇది మొగుడు పెళ్ళాల గొడవ. ఇందులో ఎవరు కలగజేసుకోను అక్కర్లేదు, వేడుక చూడను అక్కర్లేదు. ఉమా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, అనవసరంగా లోపలికి వెళ్ళు. ఉమా, చిన్న పిల్ల ఏదో. అదేమిటి బావా అక్కడ కొడతావేంటి? ఇది కూడా మొగుడు పిల్లలు గొడవరా. ఇందులో ఎవరు కలుగ చేసుకోను అక్కర్లేదు, వేడుక చూడను అక్కర్లేదు. నువ్వు లోపలికి వెళ్ళుమా. మీరు నన్ను కొట్టినందుకు బాధపడ్డా లేదు, సంతోషపడుతున్నాను. ఎందుకంటే
ఇప్పటికైనా మీలో పౌరుషం వచ్చింది. ఈ పౌరుషం నా దగ్గర మాత్రం వస్తే సరిపోదు, ఇంట్లో అందరి దగ్గర రావాలి. వస్తుందా? చూసారా అత్తయ్య, వెనక ముందు చూడకుండా ఎంత మాట ఉందో. తప్పే బాబు, అది వెనక ముందు చూడకుండా మాట్లాడడం తప్పే, మీరు వెనక ముందు చూడకుండా సంతకాలు పెట్టడం తప్పే. తనకు పిల్లలు పుడితే ఎక్కడ తమ్ముళ్ళకి న్యాయం చేయలేకపోతామో అని పిల్లల్నే కన్నా దేవతని ఒక్క నిమిషంలో గొడ్రాలనేసావు కదే. తాలి కట్టిన భర్త ముందే ఆ మాట అన్నదాన్ని రేపు మా అక్క ముందు ఆ మాట అనవని నమ్మకం ఏమిటి? నువ్వు అంటావు. ఆ మాట వింటే మా అక్క చచ్చిపోతుంది. ఆ మాట మా అక్క చెవిలో పడకుండా ఉండాలంటే దానికి ఒకటే మార్గం, నీ నోరు పెంచాలి. అందుకేనే ఈ డబ్బు తీసుకొచ్చాను. కమలా, నిన్నొక్క మాట అడుగుతాను, అసలు నువ్వు ఆడదానివేనా? అయ్యయ్యో, ఏమన్నా తప్పు చెప్పానా? అది కాదండి, మన వాటా 16,000 కదా, మీరు 15,000 తీసుకొచ్చారు. ఎలా ఉందమ్మా స్థలం? 2 గ్రౌండ్లు 15,000. డబ్బిచ్చేయి, ఓ వారంలోగా నీ పేరు రిజిస్టర్ చేయించేస్తాను. ఈ ఏరియా బంగారపు గని లాంటిది. వచ్చే పంచవర్ష ప్రణాళికలో అక్కడ ఏరోడ్రోమ్, రైల్వే స్టేషన్, పక్కనే హార్బర్ అన్నీ వస్తున్నాయి. కింద ఓడబోతుంటే పైన రైలు వెళుతుంది. ఇక్కడ ఓ హాస్పిటల్, అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అంతేకాదమ్మా, అక్కడ సినిమా థియేటర్, ఇక్కడ శ్రీహరికోట, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ వచ్చేస్తున్నాయి. 1997లో ఇదేనమ్మా మనకి కొత్త వైజాగ్. ఇల్లు కట్టడానికి డబ్బు అడిగానే, ఏం చేశారు? 15,000 ఇచ్చాగా. దాంతో స్థలం కొన్నాగా. ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి కదండి. నేనేమన్నా నోట్లు గుద్దుతున్నానా? అది కాదండి, మనం మంచి ఏరియాలో స్థలం కొన్నాగా. ఏది నువ్వు చూపించావు? అదే, అది వల్లకాడే. అక్కడ ఎవరు ఇల్లు కట్టరు, సమాధులు కడతారు. నీకోటి కట్టించినా? అయ్యో, అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, హార్బర్ వస్తుంది. నా పాడ కూడా వస్తుంది. అక్కడ సముద్రమే లేనిదే హార్బర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో నేను బాగా బోల్తా కొట్టించాడు. నా కోరికల్లా అక్కడ ఇల్లు కట్టించాలని, దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తారా లేదా? నీ కోరికలు తీరాలంటే రిజర్వ్ బ్యాంక్ కొల్లగొడితే చాలదే, స్విస్ బ్యాంక్ కొల్లగొట్టాలి. దానికి ఏమైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. మిమ్మల్ని రామాయణంలో ఆ కైకేయి ఇలా పడుకున్నందువల్లే దశరథుడు నశించిపోయాడు. చూడు, భార్య భర్తల మధ్యన 1000 గోడలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. ఎవరిని చూస్తే సిగ్గుచేటు. లోపలికి పద. మీరు నన్ను ఎటు నడి రోడ్డు నిలబెట్టిపోతున్నారుగా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. వెళ్ళండి. ఆ వల్లకాడు నీ పేరు ఉందని కదా ఇంత గొడవ చేస్తున్నావు. ఆ దస్తావేజులు చింపి పారేస్తే పీడ వదిలిపోతుంది. వద్దండి, నేను చెప్పేది వినండి. నేను సత్యమూర్తికి తిరిగిచ్చేసిన చీర మళ్ళీ బీరోలోకి ఎలా వచ్చింది? ఆ మర్నాడు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. నేను తిరిగిచ్చేసిన తర్వాత కూడానా? ఆ చీర నాకు బాగా నచ్చింది. నేను చాలా అదృష్టవంతుణ్ణే. ఏ, నీకు సత్యమూర్తి నచ్చలేదే? 4:30 లేనట్టు మాట్లాడకండి. ఎప్పుడు నువ్వు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయావు అప్పుడే నా నరం నలిగిపోయింది. ఈ పట్టు చీర మళ్ళీ బీరువాలో నా కంట పడగానే నా వెన్నెముక ముక్కలైపోయింది. కమలా, నీ వల్ల నా మానం పోయింది, మర్యాద పోయింది, అంతస్తు పోయింది, గౌరవం పోయింది. మిగిలింది నిజాయితీ ఒక్కటేగా. నీకు ఇల్లేగా కట్టించాలి. దానికి ఆఫీస్లో రేపే శంకుస్థాపన చేస్తాను. బలరాం పార్టీ మారాడా? పొద్దున్న నుంచి ఇప్పటి కలెక్షన్ ఇదిగో. నువ్వు మా పార్టీలో కొత్తగా చేరావు గనక అంతా నువ్వే తీసుకో.
నాకు లేదా? ఏమండి ఏమండి, మీ ఆఫీస్ ని లంచగాడను పట్టుకునే అధికారులు తనిఖీ చేస్తున్నారట. ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చట. వెంటనే వెళ్ళి మీ దగ్గర ఉన్న లంచం డబ్బు ఎక్కడ దాచండి. వెళ్ళండి. పెళ్లిగా మాట్లాడవే, అక్క వింటుంది. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఏమిటే చెప్తున్నావు? మీ ఆఫీస్ పిఎన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మీరు లంచం తీసుకున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. మీ అక్క మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వనంది. దానికి నువ్వేమన్నావు? నిన్నేనే అడిగేది, దానికి నువ్వేమన్నావు? ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వననేది ఇది మన ఇల్లు కదా. మిస్టర్ బలరాం, మీ ఇల్లు తనిఖీ చేయాలి. ఆ టేప్ రికార్డర్లు ఇవ్వండి. కొత్తది. దీన్ని ఎప్పుడు కొన్నారు? బిల్లుందా? సారీ, 100 రూపీస్, నోట్ నెంబర్ 152488. ఎస్, ఇది మన ఆఫీస్ నుండి పంపిన నోటి. ఇప్పుడు ఏడ్చి ఏ లాభం? నీ దురాశతోనే దేవత లాంటి ఉమ్మని ఇంట్లోంచి తరివేశావు. నీ అమ్మ తనే వెళ్ళిపోయింది. కట్టుకున్నవాడు పోలీసులకు భయపడి ఎక్కడ తిరుగుతున్నాడు? చూడమ్మ కమల, తాడి కట్టిన భార్యను కడదాకా సాకాలనే కర్తవ్యం ఇంకా మగాళ్లకు ఉండబట్టే నీలాంటి ఆడాళ్ళు ఇంకా భార్యలుగా బతుకుతున్నారు. ఈ కర్తవ్యాన్ని మగాళ్ళు వదులుకుంటే దేశంలో అన్ని కోర్టులు హౌస్ఫుల్ అయిపోతాయి. విడాకుల కోసం మగాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్యూలో నిలబడతారు. మగాళ్ళని పీక్కు తింటున్నారు కదమ్మా తల్లి. ఝన్ 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 తెలుగు వన్